అందరికీ నమస్తే. హైదరాబాదు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, లంచాలు, ట్రాఫిక్ పోలీసులు, లంచాలు. దీనికి సంబంధించిన వార్త ఒకటి బాగా పాపులర్ అయింది. ఎందుకంటే మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఏం తెలుసు? పట్టుకుంటారు, పట్టుకోగానే ఊదిపిస్తారు. అసలు ఒక ఫోన్ కూడా అలో చేయరు. అంటే ఎవరికైనా మనకు తెలుసు, నేను పలానాతో మాట్లాడిస్తున్నా, ఎమ్మెల్యేతో మాట్లాడిస్తున్నా అంటే కూడా ఎవరు వినరు. పోలీసు వాళ్ళు ఊదినవా, రికార్డ్ అయిందా, రికార్డ్ చేసినరా, పో కొట్టుకు రాపో, చెప్తాం పో అని బండి గిండి అని గుంజేసుకుని పంపుతారు. కానీ కొత్తగా చూస్తున్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతానంట 10,000 ప్లస్ 4 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే సరేట. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది 16th రోజు. మళ్ళీ పోలీసు వాళ్ళు పరిచయం కాగలరు. పేపర్లో వచ్చిన వార్త. ఇంకొకటేమో ఒక వీడియో ఉంది నా దగ్గర. ఫిల్మ్నార్లో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా ఉంటుంది, అంటే మెయిన్ ఏరియా అంతా వివిఐపీలు తిరిగే ఏరియాలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళ విచిత్రంగా లంచం తీసుకుంటబ్బా ఓ 2-వీలర్ ఆయన దగ్గర. అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో షేర్ కూడా చేయండి, చాలామంది ఇట్లాంటి బాధితులు ఉండొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఈ బిర్యానీది మాట్లాడదాం. అసలు చాలామంది నాకు తెలిసి ఈ బాధితులు ఉంటారు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ బాధితులు. ఏమన్నా చిన్న దావా చేసుకొని పోతుంటే పోలీసులు పట్టుకుని పట్టేస్తారు. ఇంకా నువ్వు ఎన్ని కథలు చెప్పినా వాళ్ళు వినరు, ఇవన్నీ స్టోరీలు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. పోయినామా నోట్లో పుల్ల పెట్టినామా ఊదు ఊదు అంటారు, ఊదిపిస్తారు. ఇంకా నువ్వు ఏం చేసినా వీడియో రికార్డ్ చేస్తారు, అదొక తమాషా. ఇంకా నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే దొరికిపోతావు. ఆ వీడియో రికార్డ్ అవుతుంది, గుత్తగా పుల్ల పెట్టుకొని ఊది ఆ రిపోర్ట్ ఇస్తే తీసుకొని పోతే నిమ్మలం. ఇంకా నువ్వు ఎక్స్ట్రా మాట్లాడినావు అనుకో ఐసే కైసే అని. ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు అట్లాంటివి. లేకపోతే మా మామ ఎమ్మెల్యే, మా బావ ఎమ్మెల్యే అన్నాం అనుకో, అది కూడా రికార్డ్ అయిపోతుంది. మొత్తం రికార్డెడ్ పొద్దుగాలకు మీడియాకి ఇచ్చేస్తారు. మీడియాకు వచ్చేస్తాయి మొత్తం, పోలీసు వాళ్ళు ఇస్తారు మీడియాకు. కొన్ని ఛానల్స్ పోలీసు వాళ్ళు ఎంబడి పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్స్ ఎంబడి పెట్టుకొని ఈ రైడింగ్లోకి పోతారు. ఇంకా అదేం ఆనందమో అర్థం కాలే. అంటే రీల్స్ వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు కదా. సరే, ఒకసారి తాగి దొరికినంత మాత్రాన దేశద్రోహం చేసినట్టేం కాదు కదా. వాళ్ళ జీవితాన్ని మొత్తం తీసుకుపోయి యూట్యూబ్లో ఎక్కేది కదా. ఆ పని చేస్తున్నారులే పోలీసులు. కానీ అయితే ఇప్పుడు ఏంటంటే ఆ వార్త కాదు ఇది. 10,000 ఏంది ఇది, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడే వారిని పక్కకు తీసుకువెళ్ళి కేసులు రాయకుండా చూస్తామని 10,000 ప్లస్ 4 బిర్యానీ ప్యాకెట్లు ఇప్పించే విధంగా బేరం కుదుర్చుకొని వదిలేస్తున్నారంట. మరి అట్లా ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉందేమో తెలియదు ఈ వీడియో చూసిన వాళ్ళకి. కానీ అట్లా చేస్తున్నారంట. ఆ అక్రమ దందా ఖరీదైన పశ్చిమ ప్రాంతం వెస్ట్ జోన్లోని విఐపీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరుగుతున్నట్టు తెలిసింది. విఐపీ ఏరియా అంటే తెలుసు కదా, మొత్తం నార్సింగి, మాదాపూరు అక్కడ మొదలే కొంచెం కార్లలో తిరిగి షూట్ బూట్ వేసుకొని ఇస్తూ ఉంటారు. 10,000 అయినా మ్యాటర్ కాదు. మళ్ళీ లేకపోతే పొద్దుగాలు వచ్చి కౌన్సిలింగు ఎవరినో ఎంబడేసుకుని రావాలి, కుటుంబ సభ్యులను, అన్ననో తమ్మునో అమ్మనో నాయన ఎంబడేసుకొచ్చుకొని కౌన్సిలింగ్ ఇవ్వాలి. దీనికన్నా వాళ్ళు 10,000 కాదు 20,000 ఏమని ఇచ్చేస్తారన్నమాట. డబ్బులు బాగా సంపాదిస్తారు. నాకు తెలిసిన ఒక అతను పంజగుట్లో ఉంటాడు. ఆయన ఈ వార్త చూసి నాకు ఫోన్ చేసిండు. సర్వనార్లు అన్నట. సర్వనార్లా 4 బీర్లు తెప్పించుకున్నాడట ఆయనతోన. 3,000 రూపాయలు లేదా 4 బీర్లు, అంటే 4 బీర్లు చీప్ అని చెప్పి 4 బీర్లు తెచ్చి వచ్చినట్ట. ఈ వదిలేసినట్ట బండి. సర్నార్ ఏరియాలంట. ఈ మధ్యకాలంలో జరిగిందంట అది. అక్కడ కూడా జరుగుతుంది, ఇక్కడనే కాదు, బంజారాల్స్నే కాదు, ఇక్కడ కూడా జరుగుతుందని మనకు అర్థమవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకే వ్యక్తి రెండోసారి పట్టినట్టు తేలితే పోలీసుల సెటిల్మెంట్ రెట్టింపులో ఉంటుందంట. అంటే అప్పుడు 10,000 బదులు 20,000, 4 బీర్ల బదులు 8 బీర్లు ఉంటుందేమో. ప్రతి వీకెండ్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 5 నుంచి 8 వాహనాలను స్వాధీనం చేసుకొని వాటిని స్టేషన్కు సమీపంలో మరో చోట పార్క్ చేసి అక్కడ ఒక పైలట్ను కాపలా ఉంచుతారు. అర్థమైందా? మరుసటి రోజు వాహనదారులను పిలిచి బెదిరించి తమ అక్రమ దందాను నడిపిస్తున్నారు. అర్థమైందా? అప్పటిదప్పుడు ఏమి ఉండదన్నమాట. రేపు స్టేషన్కి వస్తే అక్కడ చూసుకుంటామని పక్కన పెట్టి చేస్తున్నారు. వాహనదారుని స్థాయిని బట్టి 10,000 నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఓ సంఘటన ఎస్బీ అధికారులు సైతం ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇచ్చినా తెలిసింది. స్టేషన్లో ఉన్నతాధికారుల మధ్య ఏర్పడిన విభేదాలు రచ్చకెక్కడంతో ఇదే అదనంగా భావించిన ఎస్ఐలు, కానిస్టేబుల్ రెచ్చిపోయి వసూలకు పాల్పడుతున్నట్టు సమాచారం. గత 6 నెలలుగా జరుగుతున్న ఈ అక్రమాల గురించి ఉన్నతాధికారుల దృష్టికి సైతం వెళ్ళినా ఎవరు పట్టించుకోవడం లేదు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు 2 ఎస్ఐలు ప్రాంతాలను సెక్టార్లుగా విభజించుకొని పబ్బులు, వ్యాపార సముదాయాల వద్ద నెలవారీ మామూలు బలవంతంగా వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇది కామన్. ఇదే స్టేషన్లో 2 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఓ ఆర్ఎస్ఐ వసూలు నెంబర్ 1 అని పోలీస్ శాఖలోనే చర్చించుకుంటున్నారు. ట్రోయింగ్ వాహనం ఇన్ఛార్జిగా ఉన్న సదర్ ఎస్ఐ ఖరీదైన వాహనాలను వీల్ లాక్ను చేసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో అతన్ని ట్రోయింగ్ నుంచి తప్పించారట. ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై జూబ్లీ చెక్పోస్ట్ మీదుగా వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిందట.
మద్యం తాగినట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే వాహనాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు. 2 రోజుల తర్వాత స్టేషన్కు వచ్చి ఎస్ఐను కలవాలని సూచించారు. ఆ వ్యక్తి 2 రోజుల తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వెళ్ళగా కేసు రాయలేదు కాబట్టి కొంత నగదు ఇస్తే సర్దుబాటు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. చివరికి 10,000 ఇచ్చి నలుగురికి బిర్యానీ తెప్పించండి అన్నారు అంతే. ఆ తర్వాత ఎటువంటి కేసు లేకుండా వాహనాన్ని ఇచ్చేశారు. ఇద్దరు స్నేహితులు కూకట్పల్లిలో ఒక పార్టీకి హాజరై జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 డైమండ్ హౌస్ మీదుగా బైక్పై ఇంటికి వెళ్తున్నారు. మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ఆపి డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి శ్వాస పరీక్ష చేయగా 160 పాయింట్లు వచ్చింది. వెంటనే పక్కనే ఉన్న కానిస్టేబుల్ సదరు వ్యక్తి ఆధార్ను పరిశీలించగా రెండోసారి రంగరే పట్టుబడినట్టు తేలింది. వెంటనే పోలీసు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు కోర్టు కానిస్టేబుల్ ఫోన్ చేసి కేసు రాస్తున్నాం స్టేషన్ రన్నే పిలిచారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆ యువకుడు బెదిరించి 22,000 తీసుకొని భోజనం తెప్పించుకొని కేసు లేకుండా అతన్ని వదిలేశారు. ఇది కథ, ఇది స్టోరీ. డ్రంక్ అండ్ డ్రైవ్లు అంటే పోలీసులు మరీ ఇట్లా కూడా చేస్తారని తెలియదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేది దేనికోసం? డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసేది దేనికోసం? డ్రంక్ అండ్ డ్రైవ్ దేనికోసం ఇంటికి వస్తారు కానీ చెకింగ్ దేనికోసం చేస్తారు? ప్రమాదాలు జరగొద్దు, ఓసారి పట్టుబడితే రెండోసారి దొరకకుండా ఉంటారు, ఎక్కడో దాగి ఈ ట్రావెలింగ్ చెయ్యరు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళే కాదు చాలా ప్రమాదాలు జరిగినాయి. వీళ్ళు తాగి తీసుకుపోయి ఓనుకో గుద్దుతారు, లేకపోతే డివైడర్ని గుద్ది అవతల పక్క కారు మీద పడతారు పోయి. 2 వీలర్స్ అయినా కార్లు అయినా దానికోసం అని డ్రైవింగ్ ఇది చేస్తారు. వీళ్ళు మాత్రం దాన్ని క్యాచ్ చేసుకున్నారు పోలీసులు హైదరాబాద్లో. ఇంకా జిల్లాలో కూడా అట్లా ఉందేమో. మీ జిల్లాలో ఏముందో మీరు చెప్పొచ్చు కింద కామెంట్ బాక్స్లో. అక్కడేం జరుగుతుందో మందు విచ్చలవిడిగా దొరుకుతుంది, వేస్తున్నారు, తిరుగుతున్నారు. ఇక ఇది కూడా ఇట్లా కూడా అయిపోతే కష్టం. ఈ వీడియో చూడండి ఒకసారి. పోతుండు ఈయనే ఫిలింనగర్ చౌరస్తాలో జరిగింది, జర్నలిస్ట్ కాలనీ చౌరస్తాల. పక్కన ఆటోలో ఒక మనిషిని కూర్చోబెట్టిండు పోలీస్ ఆయన, ట్రాఫిక్ పోలీసు. బండిని ఆపి ఏదో చెక్ చేస్తే చలాన్స్ ఉంటాయి కదా, చలాన్స్ ఎంబడే నీకు పైసలు లేవంటే సరే ఇచ్చిరాపో అని చెప్తే 500 ఏమో పోయి ఆటోలో కూర్చున్న వ్యక్తికి ఇచ్చేసి ఇచ్చిండు. ఇదంతా వీడియో తీసిండ్రు వాళ్ళకు సంబంధించిన మనుషులు. దీని మీద చర్యలు తీసుకున్నారు ఆల్రెడీ. సిఏఏ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిండ్రు. కానీ మరి ఒకప్పుడు ఈ సోషల్ మీడియా లేనప్పుడు ఏం లేనప్పుడు ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు కూడా నడిపిస్తారా? ఇంత డెవలప్ అయిన తర్వాత ఇంత అన్నీ చూస్తున్నారు మీరు కూడా పోలీసు వాళ్ళు. ఇద్దరు తీసుకోవడం కాకపోతే ఏంది? ఈ మధ్య ఈ 2 డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళకి బిర్యానీ పైసలు తీసుకోవడం ఇది చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. ఇప్పుడు కూడా ఇంకా ట్రాఫిక్ పోలీసులు డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారా? 500 1000 తీసుకొని ఏం లేకపోయినా. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే బిర్యానీ తెప్పించుకొని 10,000 తీసుకొని వదులుతారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంది? మీ కామెంట్ ఏందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.